మాజీ సీఎం కేసీఆర్ ను నామమాత్రంగా పెట్టి తానే ముఖ్యమంత్రిగా అన్ని పనికిమాలిన నిర్ణయాలు తీసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి కారకుడు కేటీఆర్ అని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా మంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ మహమ్మద్ సర్దార్ ఖాన్, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం అనంతరం నూతన కార్యవర్గాన్ని మంత్రులు అభినందించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీకి రాలేదని, ఫామ్ హౌస్ లో ఉన్నావో లేదో తెలియదని అన్నారు. కాకుండా రైతు అనుబంధ సంస్థలు కూడా మంచిగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కష్టాల్లో ఉన్న, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా, అనేక సమస్యలు సృష్టిస్తున్నా ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రభుత్వాన్ని సాఫీగా నడవకూడదు అని చెప్పి ప్రయత్నం చేసిన ధైర్యంతో, సాహసంతో అన్న రైతన్నల పేరు మీదనే నాకు అధికారం వచ్చింది, ఎంత కష్టమైనా నా తల తాకట్టు పెట్టైనా వాళ్ళ కష్టాలు తీరుస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అన్న 31,000 కోట్లు ఒకే సంవత్సరం ఇవ్వగలుగుతామా చెప్పండి అని చెప్పి అడిగాను. అన్న కొద్దిగా ఆలస్యమైనా ఈ మొదటి సంవత్సరంలోనే ఆ 31,000 కోట్ల రుణమాఫీ చేసి నా మాట నిలుపుకుంటానని చెప్పినటువంటి మనిషి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని మనకి ఎంతమంది ఆటంకాలు కల్పించినా ఇప్పటికి 18,000 కోట్లు ఇచ్చాము, 22 లక్షల మందికి ఇచ్చాము, ఇంకా 20 లక్షల మందికి ఇవ్వాలి, ఇంకా 12 నుంచి 13 కోట్లు ఇవ్వాలి. తప్పకుండా ఆ ప్రయత్నం జరుగుతుంది. త్వరలోనే అందరికీ 2 లక్షల రుణమాఫీ చేసేటటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కేటీఆర్ని నామమాత్రంగా అక్కడ పెట్టి కేటీఆరే తానే ముఖ్యమంత్రిగా అన్ని పనికిమాలిన నిర్ణయాలు తీసుకొని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయల కుంభకోణం చేసి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఈరోజు టీఆర్ఎస్ అంటే కూడా అసహ్యం పుట్టే విధంగా చేసి ఈరోజు ప్రభుత్వం పడిపోవడానికి ముఖ్య కారకుడు కేటీఆర్. మరి నోరు మూసుకొని ఊకోవాలి కదా, ఇప్పటికైనా ఓడిపోయినాం, మేము తప్పు చేసినాం కాబట్టి మమ్మల్ని ఓడగొట్టారు. ఒక 5 సంవత్సరాల కాలం మరి అధికారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వాలి. 5 ఏళ్ల తర్వాత వాళ్ళు ఏం చేశారో ఏం చేయలేదు అప్పుడు ప్రజల ముందుకెళ్ళి ఓట్లు అడుగుదామనేటువంటి సోవి కూడా లేకుండా మనం గెలిచిన తెల్లారి నుంచే మన మీద విష ప్రచారం చేయడం ప్రారంభం చేసిండు. ఆయనకి ఎక్కడ దిక్కుదోచడం లేదు. 10 ఏళ్ల అధికారంలో మరి ఒక అనుభవంతో ఉండి అంటే అధికారాన్ని అనుభవించి ఒకటేసారి అధికారాన్ని చేతు జారిపోయే వరకు పిచ్చెక్కి ఏం చేస్తున్నాడో అర్థం కానట్టు పరిస్థితి ఉంది. ఆయనకి ఎటు చూసినా ఏం దొరుకుతలేదు. అటుపోయి ఇటుపోయి హైడ్రా అంటాడు, అటుపోయి ఇటుపోయి మూసి అంటాడు. అరే బాబు, మూసి గురించి నీకు తెలియదు ఏమున్నది, చేసిందంతా నువ్వే చేసి ఈరోజు కాంగ్రెస్ మీద నెట్టి మూసి అని చెప్పి మూసి నిర్వాసితులను ఈరోజు ఎందుకు నువ్వు రెచ్చగొడతా ఉన్నావు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. సరి అయిన కారణాలు చూపెట్టండి. ప్రభుత్వం ఏదైనా పని చేయకపోతే ఈ పని చెయ్యట్లేదు, ఇది చేసే అవకాశం ఉన్నది, ప్రజలకు మేలు జరుగుతుంది అని సూచనలు ఇవ్వండి. అంతేగాని ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఇబ్బంది కలిగే విధంగా అడ్డుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ని హెచ్చరిస్తూ ఇప్పటి నుంచి అయినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచనతోటి ఏ నిర్ణయమైనా తీసుకొని ప్రతిపక్ష నేతగా మంచి పరిపాలన మేము అందించే దిశగా సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేగాని ప్రభుత్వ చర్యలకు పనులకు అడ్డుపడితే మాత్రం ప్రభుత్వం పక్షాన నిల్చొని పోరాడుతున్నటువంటి కొండా సురేఖ అక్క గారికి వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి చాలా కాలతీతం కొద్దిగా నేను ఆలస్యం వచ్చినా అన్న చాలా ముందుగా వచ్చినారు కాబట్టి కార్యక్రమం మీద వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, రైతులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు చెప్పినట్టుగా రైతాంగానికి సంబంధించి తెలంగాణనే కాక దేశవ్యాప్తంగా ఏదైనా లాభపడే నిర్ణయం, సంక్షేమ నిర్ణయం తీసుకున్నదంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు కూడా తప్పకుండా రైతాంగానికి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అనే విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా అందజేయడం జరుగుతోంది.
ఇప్పుడిప్పుడే వరి ధాన్యం ఉత్పత్తి మార్కెట్ రేట్లకు వస్తూ ఉంది. ఆలస్యం కావద్దు, మధ్య దళారులకు అమ్ముకోవద్దని కొనుగోలు కేంద్రాలు 1వ తేదీ నుంచే ప్రారంభించేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా రైతాంగానికి అన్ని రకాలుగా అండగా ఉంటూ రైతులకు సంబంధించిన విషయం లోపల ఎక్కడ ఇబ్బంది రాకుండా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అనుభవజ్ఞుడైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో వ్యవసాయ దశను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ మార్కెట్ కమిటీలన్నీ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడుతున్న పాలక వర్గాలన్నీ రైతులతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఉత్పత్తులు మధ్య దళారుల పాలు కాకుండా అమ్ముకునే వేదికగా మీరంతా శ్రమపడాలని కోరుతా ఉన్నా. ఈరోజు క్షేత్రస్థాయిలో బాధ్యతలంటే ఒక రాజకీయ పదవి మాత్రమే కాదు, దీనిలో రైతాంగానికి సంబంధించిన బాధ్యత. ఎందుకంటే నా విద్యార్థి జీవితం నుంచి రాజకీయంగా మొట్టమొదటి పదవిని మార్క్ఫెడ్